నమస్కారం. కూటమి స్ఫూర్తిని మరింత బలోపేతం చేద్దాం. తెలుగువారి ఆత్మగౌరవం అనే నినాదంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ సంచలనం సృష్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దివంగత ఎన్టీ రామారావు గారు స్థాపించిన ఈ పార్టీ 4 దశాబ్దాల పైబడి ప్రజాక్షేత్రంలో బలంగా నిలబడింది. టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించుకుంటున్న సందర్భంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికి, జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి, టీడీపీ నాయకులు కార్యకర్తలకు శుభాకాంక్షలు. టీడీపీ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు, క్లిష్ట పరిస్థితులు, పోరాటాలు ఉన్నాయి. శ్రీ చంద్రబాబు నాయుడు గారు తన అపార రాజకీయ అనుభవంతో వాటన్నింటినీ అధిగమించి ఆ పార్టీ శ్రేణుల్లో స్థైర్యం నింపారు. రాజకీయ లక్ష్యాలతో పాటు రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం అజెండాగా నిర్దేశించిన పార్టీని ముందుకు నడిపించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో ప్రజా పక్షం వహిస్తూ చేపట్టిన రాజకీయ పోరాటాల్లో శ్రీ చంద్రబాబు నాయుడు గారు ముద్ర ఉంది. కూటమి ఐక్యతతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి సాధ్యం. ఆ స్ఫూర్తిని మరింత బలోపేతం చేద్దాం. ఇట్లు పవన్ కళ్యాణ్. అధ్యక్షులు జనసేన పార్టీ. దోపిడీ దొంగల బారి నుండి ఊరిని రక్షించుకోవాలంటే ఊరి ప్రజలంతా ఒక్కతాటిపైకి రావాలి. జనసేనాని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పదే పదే చెప్పే ఐక్యత అనే మాటకి అర్థం ఇదే. రాజకీయం అంటే ప్రజాసేవ, రాజకీయాల్లో పొత్తులు అంటే ప్రజా సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో అమరావతికి చట్టబద్ధత దిశగా తీర్మానం జరిగిన నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటన ప్రజల్ని ఆలోచింపజేస్తుంది. చట్టసభల్లో ప్రజాప్రతినిధులు ఇంత బాధ్యతాయుతంగా వ్యవహరించడం చాలా చాలా అరుదైన విషయం. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మొట్టమొదటిసారిగా 2014 జ్ఞాపకం, బీజేపీతో అలయన్స్ పెట్టుకున్నాం. అలయన్స్ పెట్టి ఎన్నికలకు పోతున్నాం. ఎన్నికలు పోయే సమయంలో ఒకసారి పవన్ కళ్యాణ్ గారు కలిసి రిక్వెస్ట్ చేయాలి. నేను ఇంటికి వెళ్ళాను, వారి జ్ఞాపకం ఉంటుంది. ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చినప్పుడు నేను మాట్లాడినప్పుడు అన్కండిషనల్గా నేను పోటీ చేయను, ఎన్డీఏ కూటమికి దేశ రాజకీయాల కోసం, దేశ భవిష్యత్తు కోసం, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం నేను అన్కండిషనల్ గా సపోర్ట్ చేస్తానని చెప్పి అన్కండిషనల్ గా సపోర్ట్ చేశాను. అప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 పోటీ చేశాం అధ్యక్ష. అదే మరిగా బీజేపీతో కూడా అందరం కలిసి పోటీ చేశాం. 2 దిక్కల్లా సపోర్ట్ చేశారు.